జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. బిడ్డలందరూ బాగున్నారు కదా? క్షేమంగా ఉన్నారా? మీరందరూ బాగుండాలని నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది మీలో మరి ఫోన్ చేసి, అయ్యా మా కొరకు ప్రార్థించండి, మేము కొన్ని సమస్యల్లో ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం, కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీకున్న ప్రతి బంధకముల నుండి ఆయన మిమ్మల్ని విడిపించునుగాక, మీకు ఆయన సహాయము చేయునుగాక. బిడ్డలారా, మమ్మలను ఈ రాత్రి మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రార్థనాపరులుగా మీరు మారాలని చెప్పి దైవజనుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్కనైనా మరి జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమం ద్వారా బిడ్డలను కలుసుకునే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, ఈరోజు నిలబడ్డాన్నైనా బలహీనుణ్ణి, నా కంఠాన్ని మరుగుపరచండి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును బిడ్డలకు దయచేయమని. అయ్యా, మంచి నెల పడిన విత్తనాలు వలె వాక్యం ఫలించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మహిమ పొందమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, మనము ఉపవాస ప్రార్థన గురించినటువంటి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నారు. గత పాఠంలో నేటి నామకార్థ సంఘ అంటే క్రైస్తవ సంఘ ఉపవాస ప్రార్థనలు అని చెప్పి మనం నేర్చుకున్నాం. నామకార్థముగా చేసేటటువంటి ఉపవాస ప్రార్థనలు దేవునికి ఆయాసకరంగా ఉంటాయని మనం నేర్చుకున్నాం. అయితే ఒక మాట చెప్పాలి, ఉపవాసము శక్తివంతమైనది. ఉపవాసము అందరూ చేయాలి. ఉపవాస ప్రార్థన ఏమండి చాలా విలువైనది. అయితే మనం ఏం చేయాలి చెప్పన్నా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోయేటటువంటి అంశం ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఎలా చేయాలి? మనం బైబిల్ ఏం చెబుతుంది? ఒక్కమారు మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు కాస్త ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఎంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. దేవునికి ఎటువంటి ఉపవాసం ఇష్టం చెప్పండి? దేవుడికి ఎటువంటి ఉపవాస ప్రార్థన అంటే ఆయన మనలను మెచ్చుకుంటాడు. ఉపవాస ప్రార్థన చేస్తే మెచ్చుకుంటాడు ఆయన. ఏమండి, ఇక్కడ చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, ఏమని రాస్తున్నాడు అని ఆలోచన. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుట. ఇంకా పైన మనం చూస్తాము దేవుని బిడ్డలారా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. ఇంకా మనం చూస్తే కాడిమోను మోకులు తీయాలి, బాధించబడినటువంటి వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగగొట్టాలని చెప్పి లేఖనం చెబుతుంది. ఏమండి, మనము ఏం చేయాలంటే ఆ ఆహారాన్ని ఆకలి గొనిన వారికి పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, తర్వాత చూస్తే రెండవది, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండాలి. 3, దిక్కుమాలిన భేదలను ఎంట చేర్చుకోవాలి. 4, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి. ఇది ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన. ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన ఇక రాయబడింది. ద్వితోపదేశకాండము బిడ్డలారా 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల
భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయము కఠినపరుచుకొనకూడదు. ఇదిగో నీ దేశంలో భేదవాడు ఎవడైనా ఉంటే గనక నీ సహోదరులలో వానికి నీవు సహాయము చేయకుండా, నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. దేవునికి స్తోత్ర. భేదవాడైన నీ సహోదరునికి సహాయము చెయ్యాలి. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి చెప్పండి? భేదవాడైనా చెప్పండి, నీ సహోదరునికి నా సహోదరుని మనం ఏం చేయాలంటే సహాయము చేయాలి. ఈరోజున సంఘంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉన్నావు, ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నావు, నీ బిడ్డలు దీవించబడ్డారు, నీకు పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, ఆర్థికంగా నువ్వు స్థితిమంతుడిగా ఉండొచ్చు. అయితే మన సంఘంలో, మీ సంఘంలో బిడ్డలారా, ఎవరైనా ఒకవేళ భేదవారు ఉంటే నువ్వేం చేయాలి చెప్పన్నా? నీ చెయ్యి చాపాలి, వారికి సహాయము చేయాలి. దేవునికి స్తోత్ర. దీన్ని బట్టి మనం చూస్తే రెండవ పాయింట్ ఏంటంటే వారిపై కరుణ హృదయం కలిగి ఉండాలి. కరుణ హృదయం ఎవరి పట్ల? భేదవాడైన భేదరాలైనటువంటి ఆ సహోదరి పట్ల, ఆ సహోదరుని పట్ల ఏ హృదయం కలిగి ఉండాలంటే? కరుణ హృదయం. ఎందుకంటే వారు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా మూడో పాయింట్ ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, వారి పట్ల హృదయమును కఠినపరుచుకొనకూడదు. బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏమంటే, నీ హృదయము ఎవరి పట్ల? భేదవాడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల నీ హృదయమును చెప్పండి కఠినపరుచుకొనకూడదు. కఠినపరుచుకుంటున్నావేమో, కఠినపరుచుకోకు. ఇవ్వాలి, సహాయము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, నాలుగో పాయింట్ ఇందులోనే ఎన్ని పాయింట్లు వస్తున్నాయో చూడండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఏమండి, నీ హృదయము కఠినపరుచుకొనకూడదు. ఇంకా మనం చూస్తే కింద వచనం చదువుతున్నా, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, రాయబడిన మాట, ఇవ్వడానికి చెయ్యి ముడుచుకోకూడదు. నీ దగ్గర ద్రవ్యం ఉంది, నువ్వు సహాయం చేయగలిగినటువంటి శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తికి సహాయము చేయాలి. చెయ్యంటే చెప్పండి, ముడుచుకొనకూడదు. మనం దీర్ఘకాలికమైనటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసి నేను భక్తిపరుని అనిపించుకోవటం గొప్ప విషయము. కానీ ఇక్కడ గమనించాలి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇక్కడ వాక్యం రాయబడింది. ఇష్టమైన ఉపవాసం ఏంటంటే నువ్వు చేసేటటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి పని దేవునికి ఇష్టమైన ఉపవాసము కింద లెక్క. హల్లెలూయా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనంలో ఉన్నటువంటి రెండో పాయింట్ ఏంటంటే చెప్పన, మనకు చేతనైన సహాయము వారికి చేయాలి. ఎవరికి? పేదవాడికి. చేయి ముడుచుకోకుండా చేతనైన సహాయం, చేయగలిగిన సహాయం. ఆ వ్యక్తి పొందుకునేటటువంటి సహాయము ఒకరు ఇవ్వలేకపోవచ్చు, కానీ నువ్వు ఎంతైతే సహాయము చేయగలవో ఆ సహాయాన్ని అతనికి నువ్వు చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మరొక పాయింట్ ఇందులో చూస్తే ఏమండి, వాని అక్కర తీర్చాలి. ఏదైతే అక్కర ఉందో ఆ అక్కర నువ్వు తీర్చాలి. నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు సహాయం చేస్తావని వచ్చాడు. లేకపోతే దేవుని బిడ్డలారా, నీవు అతను చూచి జాలిపడ్డావు, నేను వెళ్ళావు ఒకవేళ అతను సహాయం చేయడానికి, వాక్యం ఏం చెబుతుందంటే అతని అక్కర ఏమిటో ఎరిగి నువ్వు తీర్చాలి. దేవునికి స్తోత్రం. మాటలు చెబితే అవసరతలు తీరవండి. కొంతమంది మాటలతో కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ మాటలు ఆకలి ఉన్నవాడిని ఆకలి తీరుస్తాయా చెప్పండి? ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్న వ్యక్తికి నువ్వు వెళ్ళి ఎన్నో మాటలు చెప్తే ఆకలి తీరుతుందా? మాటలతో ఆకలి తీరదు. నువ్వేం చేయాలి? పట్టిడి అన్నం పెట్టు, వాడు కడుపు నిండుతుంది. కొంతమంది మాటలతో కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తాను, జేబులో తీరు అలాగే పెట్టుకుంటాను. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి చెప్పనా? అవండి, ఆ పేదవానికి వాని అక్కరకు కావలసినవి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది కదా,
క్రియలు లేని విశ్వాసము చెప్పండి మృతము. క్రియారూపకమైనటువంటి పని మనం చేయాలి. క్రియలు లేకుండా ఏమండి నేనేదో చెబుతానంటే బైబిల్ ఒప్పుకోదు. కాబట్టి ఈ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూస్తే చాలేంతగా అవశ్యముగా వానికి ఏం చేయాలి? అప్పు ఇవ్వాలి. వాడికి ఎంత అయితే కావాలో చెప్పండి, మీ దగ్గర ఉంది కాబట్టి వాడికి ఏం చేయాలి? ఇవ్వాలి. అప్పుగా అవసరమైతే అప్పుగా ఏం చేయాలి? బాబు మరి నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇచ్చేయి, ఇక తీసుకెళ్ళు అని అప్పుగా వాడికి మనం ఇవ్వాలి. పేదవాడు ఏమండి, వాడి దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వేం చేయాలి? అప్పుగా ఇవ్వాలి. కొంతమంది ఏమండి అది ఎలాగంటారు ఏంటి, అప్పుగా ఇస్తే కనుక వాడు తిరిగి ఇవ్వలేడు కదా. అప్పుగా ఎలాగిస్తామండి? సూరిటీ ఏం పెట్టలేడు కదా. ఏమండి వాడి దగ్గర పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, మీ దగ్గర ఎందుకు వస్తాడు చెప్పండి? ఏమీ లేదు, కానీ వాడు మన తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి. నువ్వేం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తికి అప్పు ఇవ్వాలి. ఒకవేళ కట్టలేడు అనేటువంటి అపనమ్మకం నీకు రాకూడదు. ఏమండి నీ దగ్గర చాలా ఉంది ధనం, కాబట్టి జాగ్రత్త. వాక్యంగా అర్థం చేసుకో. ఏమండి కొన్నిసార్లు వ్యర్థమైనటువంటి వాటి కొరకు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటామంట. పేదవాళ్ళ విషయంలో ఆలోచిస్తాం. పేదవాడి విషయంలో ఏమండి ఒక 10,000 వాడు సహాయం చేస్తే మళ్ళీ ఇవ్వగలడో లేదో అనుకుంటా. కానీ 10,000 కాదండి, నీతో తిరిగినటువంటి వారు 50,000 లక్ష రూపాయలు నేను మోసం చేసినటువంటి రోజులు ఉన్నాయి. అవి లెక్కకు రావు. ఒక పేదవాడికి ఇచ్చినటువంటి 5,000 10,000 మాత్రం లెక్క గడతా. తప్పు. ఇవ్వండి, అప్పుగా ఇవ్వండి. వాడు తిరిగి ఇచ్చేటప్పుడు వడ్డీ తీసుకోకండి. తిరిగిస్తాడు అవడనాలి. వడ్డీ వద్దండి, అసలు ఇచ్చేయండి. వడ్డీ సొమ్ము మనకొద్దు. బైబిల్ని బట్టి అది వాక్యానుసారమైన జీవితం కాదని బైబిల్ చెబుతుంది. ఏమంటే వడ్డీ వ్యాపారం అనేది వాక్యానికి వ్యతిరేకం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడికి ఎంతైతే కావాలో వాడికి ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇంకా 15వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరమున సమీపమైనదని చెడ్డ తలంపు నీ హృదయంలో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడుము. పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. దేవునికి మహిమ కలుగునుగాక. అవండి నువ్వేం చెప్పండి? నీ సహోదరుని పట్ల కటాక్షము చూపాలి. కటాక్షం. వాడు పేదవాడు అయినప్పుడు నువ్వేం చెప్పండి? నీ దగ్గర ఉంది, కటాక్షము చూపు. వాడు కూడా గొప్పవాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనం ఏం చేసుకుంటాం చెప్పండి? ఆ డబ్బంతా ఏం చేసుకుంటాం? ఈరోజు చాలామంది ధనవంతులు ఉన్నారండి, పేదవారికి పెట్టట్లేదండి. చాలామంది ధనవంతులు ఉన్నారండి, హాస్పిటల్లో చాలామంది బలహీనంగా ఉంటున్నారు అండి. గుండె హోలు పడిపోయి బ్లాక్స్ వచ్చేసి, లేకపోతే భయంకరమైనటువంటి క్యాన్సరు, భయంకరమైనటువంటి హార్ట్ సర్జరీ చేయించుకునే ఓపిక లేక, కిడ్నీ సంబంధమైన సమస్యలు. ఏం చేసుకుంటామండి? డబ్బు పేదవారికి ఇవ్వండి. ధనవంతులారా మీరు పేదవారిని ప్రేమించండి. వచ్చినప్పుడు ఏమి తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకుని వెళ్ళలేం. దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీకు దేవుడు కావాల్సింది ఇచ్చాడు, సమృద్ధిగా మీకు ఉంది. ఇంకా సంపాదించాలి. ఓ ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు ఇచ్చాను అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, విర్రుడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానరా, నువ్వు సంపాదించింది ఏమైపోతుంది అని చెప్పి. మా ప్రాంతంలో ఏమండి ఒక మంచి వ్యాపారం చేసేటటువంటి ఒక అతను ఉన్నాడు. మంచి వ్యాపారం చేస్తున్నాడు. ఏమంటారంటే ఆటోమొబైల్స్, మంచి వ్యాపారం. కానీ సడన్గా చనిపోయాడు. చెప్పుకుంటున్నారు అతనికి 100 కోట్ల ఆస్తి ఉంది. 100 కోట్లు. విచిత్రమని చెప్పినా ఈ సంవత్సరంలో అతని భార్య చనిపోయింది. ఇంకా విచిత్రమని చెప్పినా ఆమె తర్వాత కొడుకు చనిపోయాడు, ఇప్పుడు అతను కూడా చనిపోయాడు. 100 కోట్ల ఆస్తి ఏం చేసుకుంటారండి? కాబట్టి నీ మనసు తృప్తి, నీకు కూడా ఇతరులకు సహాయం చేశానని అనేటటువంటి ఆ సంతోషం నీకు ఉండాలా వద్దా?
పేదవారికి సహాయం చేసి ఒక 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 రోగి బ్రతికాడండి. నేను డబ్బులు ఖర్చు పెట్టాను, రోగి బ్రతికాడండి. ఎంత అదే మనకు సంతోషం కలిగిస్తుందండి. 10 లక్షలు 10 కోట్లు ఇంట్లో పెట్టుకుంటే సంతోషమే ఉండదు. దొంగలు వచ్చి కన్నం వేస్తారేమని చెప్పి భయపడుతూ బ్రతకాలి. చిమ్మిట్లు కొట్టేస్తాయని బైబిల్ చెబుతుంది. కాబట్టి ధనవంతులారా, మీ ధనం మీద నమ్మిక ఉంచక మీరేం చేయాలి చెప్పనా, మీరు మీ పేద సహోదరులను ఆదరించాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా మనం చూస్తే 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 10వ వచనంలో ఉన్న మాట ఏంటి అంటే, నిశ్చయముగా నీ వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు అంటే అండి, నిశ్చయముగా ఇవ్వాలి, దాచుకోకు. నిశ్చయముగా నీవు నీ సహోదరునికి ఇవ్వవలసినదే. అటు పేదవాడైతే కనుక, ఆమె పేద అయితే కనుక తప్పకుండా ఇవ్వాలి. సంఘంలో ఉన్న ధనవంతులు చెప్తున్నాను, సంఘంలో ఉన్నటువంటి పేదవారిని మీరేం చేయాలి చెప్పండి, పైకి తీసుకురావాలి. సమిష్టిగా మన కొత్త నిబంధన సంఘం, ఆది అపోస్తలుల సంఘం అయితే కనుక సమిష్టిగా ఉంచుకున్నారు. ఇప్పుడు సమిష్టిగా ఉంచుకునే అవకాశాలు ఏమి లేవు. కాబట్టి చెప్పేది ఏంటంటే, ప్రభువు మీకు ఇచ్చినప్పుడు సంఘములో ఉన్న పేదలను చక్కగా మీరు చూడాలి, విధవరాండ్రులను చూడాలి, తల్లిదండ్రులు లేనటువంటి వారిని చూడాలి. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, పేద తల్లిదండ్రులు పిల్లకు పెళ్ళి చేయలేనప్పుడు ఉంటారు కొంతమంది, వాళ్ళకి మీ వంతు సహకారం అందించాలి. కొన్ని గృహాల మధ్యలో ఆగిపోతాయి, మీరేం చేయాలి, సపోర్ట్ చేయాలి. కొంతమంది పిల్లలు చదువుకోలేకుండా ఉంటారు, వారి ఎడ్యుకేషన్ విషయంలో మీరు సపోర్ట్ చేయాలి. ఏమండి, మీరు చేసే సహాయము ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది. వాళ్ళు సంఘములో దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతారు. హల్లెలూయా. నీకు డబ్బు ఉన్నప్పుడు తప్పకుండా దేవుని పని కొరకు, అలాగే పేదవారి కొరకు నువ్వు తప్పకుండా ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నువ్వు దేవుని వాక్యం చెబుతుంది. ఇంకేంటంటే ఈ 10వ వచనంలో, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదట. ఇచ్చేసాను, అనవసరంగా ఇచ్చాను, డబ్బులు పోగొట్టుకున్నాను, విచారపడకూడదు. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది అని చెప్పిన, పేదలకు సహాయం చేస్తానంటే దేవుడికి ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం. దేవునికి అప్పించినట్టే. దేవుడికి అప్పిస్తే దేవుడు ఏమన్నా మామూలుగా ఇచ్చేస్తాడా? ప్రభు నీకు సమృద్ధినిచ్చునుగాక. హల్లెలూయా. ఏమండి, కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, యెషయా గ్రంథము 58:7 మనం చూసాము. అది ఏ రాయబడిందని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? రక్త సంబంధి, మీ తమ్ముడు, మీ అక్క, ఏమండి, లేదా మీ అన్న. ఇలాగా దేవుడు రక్త సంబంధం అండి. ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలో ముఖము చెప్పండి పక్కనటికొకటి వెళ్ళిపోకూడదట. మా తమ్ముడు అప్పుడైపోయాడు, వాడు ఎలా వస్తున్నాడు, వాడు కనుక ఎలా వస్తే నేను కనబడితే అన్నయ్య ఏదైనా ఇయ్యి, ఏదైనా సహాయం చేయి అంటాడేమని చెప్పి పక్కదారి వెళ్ళిపోతున్నావా? లేదా మొఖం అడ్డుపెట్టి వెళ్ళిపోతున్నావా? మా చెల్లి, మా అక్క ఇదిగో సమస్యల్లో ఉంది, ఎలా వస్తుంది, ఇంటికి వస్తుంది. లేకపోతే కొంతమంది అంటారు, ఇంట్లో ఉన్నా సరే మీ అన్నయ్య లేడు, బయటికి వెళ్ళిపోయాడు, మీ తమ్ముడు ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు, ఇంట్లోనే ఉన్నావు. అబద్ధాలు. అన్నయ్యకి సహాయం చేయాలని, అక్కకు సహాయం చేయాలని అబద్ధాలు నేర్చుకున్నావా? సంఘానికి వెళ్తున్నావు కదా, మందిరంలో ఉన్నావు కదా, నమ్మకస్తుడిగా నువ్వు కొనసాగుతున్నావు కదా, అబద్ధాలు నేర్చుకున్నావా? నీ యొక్క రక్త సంబంధమైనటువంటి నీ తమ్ముడికి, మీ అన్నకి, అక్కకి, చెల్లికి ఆపదొచ్చినప్పుడు మరి నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు? నీ సొంత తమ్ముడే కదా, సొంత అన్నయ్యే కదా, ఆపదలు ఉన్నాడు కదా, కష్టంలో ఉన్నాడు కదా, అవమానంలో ఉన్నాడు కదా, నిందలో ఉన్నాడు కదా, ఎవరైనా సహాయం చేస్తే తీసుకునే స్థితిలో ఉన్నాడేమో. ఎందుకు నువ్వు సహాయం చేయలేకపోతున్నా? నీకుంది కదా, ఎందుకు నువ్వు ఇవ్వలేకపోతున్నా? రక్త సంబంధికి ముఖము చెప్పండి చాటు వేసుకుంటే నువ్వు ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేసినా, ఏమండి, ఎంత కన్నీరు పెట్టినా అది దేవుడికి ఆయాసమే. రక్త సంబంధి కంట ముఖము తెప్పించుకోకూడదట. ఏమండి, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెబుతారండి. ఆయన రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యం, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను
దేవునికి చేయు ప్రార్థనయ్య ఉన్నది. ఇశ్రాయేలు అంటే ఎవరు? యూదులు. ఈయన కూడా యూదుడే కదండి. ఏమండి, పౌలు గారు తన రక్త సంబంధికులు రక్షణ పొందాలని ఆయన హృదయాభిలాష. దేవునికి స్తోత్రం. వారు రక్షణ పొందాలి, వారు దేవుని తెలుసుకోవాలి, దేవునిలో ఎదగాలి అని చెప్పి చెప్పండి బిడ్డలారా, పౌలు గారికి ఒక హృదయాభిలాష ఉన్నాయి. మరి ఇలాగే నీకు ఆ తమ్ముడు ఎదగాలండి, మా అక్క ఎదగాలండి, మా చెల్లి ఎదగాలి ఉందా? కాబట్టి నేను అంటాను, మీ యొక్క రక్త సంబంధికి ఎప్పుడు కూడా ముఖము తప్పించుకుని నువ్వేదో ఉపవాస ప్రార్థన చేస్తానంటే అది కుదరదు. దేవుని వాక్యం చెబుతున్నమాట. యోసేపు తన సహోదరులకు చెప్పండి తన ముఖమును తిప్పలేదు. తిప్పడా? ఇన్ని బాధలు పెట్టారు యోసేపుని. ఏమండి, గోతులు పడేశారు, అమ్మేశారు, బాధలే కదా. అయినా సరే వాక్యం చెబుతున్నమాట, తన ముఖాన్ని తిప్పుకున్నాడా? ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా ఐగుప్తు దేశానికి ఆయన చక్రవర్తిగా లేకపోతే ప్రధానమంత్రిగా మారితే కరువు కాలంలో అన్నయ్యలు వచ్చినప్పుడు ముఖాన్ని తిప్పుకున్నాడా? జైల్లో పెట్టాడా? రెవెంజ్ తీసుకున్నాడా? నీకు బాగా జరిగిందిరా అని నిన్ను బాధలు పెట్టారు కదని చెప్పి అన్నాడా? అనలేదండి. కష్టకాలంలో యోసేపు అన్నలకు అండగా నిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 43వ అధ్యాయం ఒక మారు చూద్దాం. 29-30 వచనాలు. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కళ్ళెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనేను. దేవునికి స్తోత్రం. పొంగి వచ్చేసింది ప్రేమ, పొంగి పొర్లిపోయింది యోసేపుకు. అన్నలను చూసినప్పుడు, తమ్ముడిని చూసినప్పుడు. అలా ఉండాలండి మన ప్రేమ. అన్నయ్య పట్ల, తమ్ముడు పట్ల, అక్క పట్ల, చెల్లి పట్ల విధమైన ప్రేమను కలిగి ఉండాలండి బైబిల్ని బట్టి. ఎందుకంటే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు మీరు. అటువంటి బిడ్డలు మీరు ఎలా ఉండాలి చెప్పిన? కలిసి మెలిసి ఉండాలి. హల్లెలూయా. ఆ ముఖము తప్పించుకోకు కష్టంలో ఉంటే. ఏమండి, కాబట్టి రక్త సంబంధుల కొరకు పాటుపడినటువంటి వారు పౌలు గారు, అలాగే చెప్పండి యోసేపు. దేవుని బిడ్డలారా, యోసేపు అన్నల యొక్క కుటుంబములను, వారి పిల్లలను కూడా పోషించాడంటండి. ఏమండి, యోసేపు ఏం చేయడు చెప్పండి? అన్నగారులను పోషించాడు, వారి పిల్లలను కూడా చెప్పండి పోషించాడు. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వాక్యం చదివితే, 21వ వాక్యం, కాబట్టి భయపడకూడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా. కాబట్టి వారిని, వారి పిల్లలను కూడా చెప్పండి యోసేపు గారు పోషించాడు. ఇంకా మనం చూస్తే ప్రారంభంలో దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు కనబడతాడు. అబ్రహాము గారి యొక్క తమ్ముడు కొడుకు ఎవరండి? లోతు అంటే హారాను కొడుకు మాట. ఈ లోతు సొదొమ గొమొర్రా దగ్గర కాపురం ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా రాజులు ఒక 5గురు, మిగతా శత్రువులుగా ఉన్నటువంటి మరికొంతమంది 4 రాజులు ఒకరి మీద ఒకరు దండెత్తినప్పుడు, ఈ సొదొమ గొమొర్రా రాజులను మిగతా 4 రాజులు ఏం చేశారని ఆలోచన చేసి పట్టుకుపోయినప్పుడు, అక్కడ లోతును కూడా వారు పట్టుకుపోతే అబ్రహాము గారు గమ్ము నుండి పాతపోయాళ్లే. మీరు చదువుకోండి 13వ అధ్యాయంలో ఏం జరిగిందని ఆలోచన చేస్తే, అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు గారి యొక్క పశువుల కాపర్లకి ఏమొచ్చింది? గొడవ వచ్చింది. అప్పుడు అబ్రహాము గారు లోతుని పిలిచేయమన్నాడు, మన బంధువులము అన్నాడు. మన మధ్య ఏమండకూడదు, కలహం ఉండకూడదు. దేవునికి స్తోత్ర. బంధువుల దగ్గర ఏమన్నా కలహం ఉండకూడదు అన్నాడు. కలహం ఉండకూడదు. కాబట్టి నువ్వు ఉత్తరానికి వెళ్తే దక్షిణానికి, తూర్పుకి వెళ్తే పడమటికి అన్నాడు. మరి 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరి లోతుని ఎంత ప్రేమించాడండి అబ్రహాం గారు. చూడండి ఎంత ప్రేమించాడు. తన తమ్ముడు కొరకు ఆయన రాజులను తరిమాడు, లోతుని ఆయన సంపాదించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అంటే నేను రక్త సంబంధికి ముఖము చెప్పండి తప్పించటానికి వీల్లేదు. కాబట్టి అబ్రహాము లోతు రక్షణ కొరకు దేవునికి మొర్రపెట్టాడు. అక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు చంపబడకూడదు, లోతు కాపాడబడాలని చెప్పి దేవునికి మొర్రపెట్టాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో కానీ, ఈ పగటి వేళ కానీ, ఈ వాక్య వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి నా సహోదరి సహోదరుడా, మీరేం చేయాలి చెప్పనా? నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటని ఆలోచన చేస్తే, రక్త సంబంధి విషయంలో బాధ్యత కలిగి ఉండుట దేవునికి నిజమైన చెప్పండి ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట, ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి, ఇవి దేవునికి ఇష్టమైనవి. ఇష్టమైనవి అని చెప్పండి. దేవుని దీర్ఘకాలికమైనటువంటి ప్రార్థనల, ఏమండి నామకార్థంగా చేసేటటువంటి ఉపవాసాల? దేవునికి ఇష్టమైన ఉపవాసం, ఉపకారము ధర్మము చేయాలి, పేదలను చేర్చుకోవాలి. అందుకనే పూర్వకాలము పరిచర్య చేసినటువంటి అనేక మంది మన భారతదేశంలో అవండి ఫారినర్స్ వచ్చారు కదా, అవండి వాళ్ళందరూ ఏం చేశారండి? కాలేజీలు, అలాగే విధవరాండ్రను పోషించారు, కాలేజీలు పెట్టారు, మెడికల్ కాలేజీలు పెట్టారు, హాస్పిటల్స్ కట్టారు. ఇవన్నీ క్రీస్తు ప్రేమ చూపించగలిగారు. అలా ఈరోజు అంటే నేను ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారు కదా, సంఘానికి వెళ్తున్నారు కదా, మాట్లాడగలుగుతున్నారా? ప్రేమించగలుగుతున్నారా? కష్టాల్లో వారిని ఓదార్చగలుగుతున్నారా? సహాయం చేయగలుగుతున్నారా? మీ సంఘంలో ఉన్నటువంటి పేదవారిని ఆదరించగలుగుతున్నారా? ముఖాన్ని పక్కకు తిప్పుకుంటున్నారా? అలా ఉండొద్దు. అలా ఉండకుండా చక్కగా మీరు కలిసి దేవుని పరిచర్య చేయండి. చక్కగా మీ వారి కష్టాల్లో మీరు కూడా పాలుభాగం పంచుకోండి. మీకున్నది వారికి పెట్టండి. ఏమండి, అంతే తప్ప ముఖాన్ని పక్కకు తిప్పుకుంటే నువ్వు భక్తిని చేసినట్టు కాదు. కాబట్టి ఆ విధంగా మీరు ఉండొద్దు. దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మీరు చేయాలి అంటే, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థనగా మీ బ్రతుకు ఉండాలి అంటే, ఇవన్నీ కూడా మీరు చేసినప్పుడు ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలోనైనా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే, నైనా రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండటమే నిజమైన ఉపవాసం అని మీరు చెప్పారు. ప్రభు, సహోదరునికి సహాయం చేయాలి అని, కరుణ చూపించాలి అని, అయా హృదయాన్ని కఠినపరుచుకోకూడదని, చెయ్యి ముడుచుకోకూడదని, చేతనైనటువంటి సహాయాన్ని అతనికి చేయాలి అని, వారి అక్కర తీర్చాలి అని, కటాక్షము చూపాలి అని, అయా నిత్యముగా వానికి ఇవ్వాలి అని, అయా విచారపడకూడదని ఇచ్చినందుకు ఎన్నో విషయాలు ఆయన మీరు మాతో మాట్లాడారు. అయా మరి తండ్రి, తోటి సహోదరులుగా ఉన్నటువంటి సంఘములో పేదవారిని ప్రేమించే మనసు అయా సంఘములో ఉన్న ధనవంతులకి దయచేయండి నాయన. నీ పరిచర్ని ప్రేమించే మనసు వారికి దయచేయండి నాయన. సేవకులను ప్రేమించే మనసు దయచేయండి నాయన. నీ పరిచర్యకి ఇచ్చే మనసు, సేవలో సహకారులుగా వారిని లేపండి నాయన. అలాగే రక్త సంబంధికి నేను ముఖము మరి తండ్రి చాటు చేసుకుని వెళ్ళిపోకుండా, అయా సొంత తమ్ముడిని, సొంత అక్కని, సొంత చెల్లిని, సొంత అన్నను ప్రేమించేటటువంటి మనసు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క అయా మనోదుఖాన్ని అర్థం చేసుకునేటటువంటి అన్నగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడిగా వారు నిలవడానికి నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని, ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ దీవించమని, అలాగే నాయన అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో సమాధానం, శాంతి మీరు దయచేయమని, విశేషంగా నాయన ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి. వారికి ఉన్న అవసరతలు, అక్కర్లను యేసు నామములో మీరు తీర్చమని, మహిమ పొందమని, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి ఇటువంటి యెహోవా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ సర్వదా తోడయుండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. ఆమేన్.